టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. నిర్మలగడ్డ రమేష్ చౌదరి ఉన్నత పదవులు చదువుకున్నప్పటికీ చంద్రబాబు కోసం పనిచేశారన్నారు. బీసీలకు ఉన్నత రిజర్వేషన్ ఉండకూడదని, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలపై విషం చిమ్మాడని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజలను బాబు వెన్నుపోటు పొడిచారని ఆయన తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదవాడి సొంతింటి కల సాకారం అయిందని మంత్రి సిదిరి తెలిపారు. మరో నెల 15 రోజుల్లో ఈ దరిద్రం శాశ్వతంగా రాష్ట్రంలో రూపుమాపేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని మంత్రి సిదిరి పేర్కొన్నారు. విశాఖపట్నం రాజధాని చేస్తాను అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారు. ఇక్కడ విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. అన్లెస్ అదర్వైజ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే తప్ప ఇతర జిల్లాలతో ఈ 3 జిల్లాలు పోటీ పడలేవని విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేశారు. ఆయనకి బాధ అమరావతిలోనే ఉండాలట. వాళ్ళ కులం వాళ్ళే బాగుపడాలట. వాళ్ళ కులం వాళ్ళకే మంచి జరగాలట. అమరావతిలో తప్ప ఇంకొక దగ్గర ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదట. ఎవరైనా పెట్టుబడులు పెడితే అమరావతిలోనే పెట్టాలట. వాళ్ళ కులం వాళ్ళ భూముల్లోనే పెట్టాలట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి నాయకులు ప్రపంచ చరిత్రలో ఉంటాడా? ఏంటి ఆ పద్ధతి? ప్రజలందరూ ఇది గమనించాలి. తిరుగుబాటు చేయాలి మనమంతా, నిలదీయాలి మనమంతా.